నమస్కారం. నందు గ్రీన్ వర్ల్డ్స్‌కి స్వాగతం. మన ఇంట్లో అందంగా కనిపించే మొక్కలు చాలా ఉన్నాయి. కానీ తక్కువ సంరక్షణతో సంవత్సరాల పాటు జీవించే మొక్కలు చాలా తక్కువ. అలాంటి ప్రత్యేకమైన మొక్కల్లో ఒకటి స్నేక్ ప్లాంట్. ఈ మొక్కకు ఎందుకు అంత డిమాండ్ ఉంది? నిజంగా రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుందా? ఒకే మొక్కతో కొత్త మొక్కలు ఎలా తయారవుతాయి? దీన్ని ఎలా పెంచాలి? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. స్నేక్ ప్లాంట్ అంటే ఏమిటి? స్నేక్ ప్లాంట్ శాస్త్రీయ నామము డ్రాసినా ట్రైఫాసియాటా. ఈ మొక్క ఆఫ్రికా దేశాలకు చెందినది. దీని ఆకులు పొడవుగా, కత్తిలా నిటారుగా పెరుగుతాయి. ఆకులపై ఆకుపచ్చ రంగులో అందమైన గీతలు ఉండడం వల్ల ఈ మొక్క చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మొక్క నెమ్మదిగా పెరిగినా చాలా సంవత్సరాలు జీవిస్తుంది. ఈ మొక్క యొక్క ప్రత్యేకతలు: స్నేక్ ప్లాంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఇండోర్ ప్లాంట్‌గా ఎక్కువగా పెంచుతారు. ఎందుకంటే తక్కువ వెలుతురులో కూడా పెరుగుతుంది. తక్కువ నీరు సరిపోతుంది. ఎక్కువ సంరక్షణ అవసరం ఉండదు. ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. కొన్ని అధ్యయనాలు ఈ మొక్క గాలి నాణ్యతను మెరుగుపరచడంలో కొంత సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ఒకే మొక్కతో కొత్త మొక్కలు ఎలా వస్తాయి? స్నేక్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే దీని వేర్ల కింది నుంచి కొత్త చిన్న మొక్కలు వస్తుంటాయి. నేను కూడా ఈరోజు ఒక పిల్ల మొక్కను వేరుతో సహా జాగ్రత్తగా తీసి మరో కుండీలో నాటాను. మీరు కూడా ఇలా చేస్తే కొత్త మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. వేర్లు దెబ్బ తినకుండా తీసి నీరు నిల్వ ఉండని మట్టిలో నాటాలి. సంరక్షణ: మొక్కకు ఎక్కువ నీళ్లు పోయడం పెద్ద తప్పు. మట్టి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే నీరు ఇవ్వండి. రోజుకు కొద్దిగా వెలుతురు వచ్చినా బాగా పెరుగుతుంది. ఉదయం ఎండ కొద్దిసేపు తగిలితే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. నెలకు ఒకసారి సేంద్రియ ఎరువు ఇస్తే ఆకులు మరింత దృఢంగా పెరుగుతాయి. ఎండిపోయిన ఆకులను తొలగిస్తే కొత్త ఆకులు త్వరగా వస్తాయి. ఆసక్తికరమైన నిజాలు: ఈ మొక్కను చాలామంది మదర్ ఇన్ లా టంగ్స్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా నెమ్మదిగా పెరిగే మొక్క అయినప్పటికీ సరైన సంరక్షణ ఇస్తే ఎన్నో సంవత్సరాలు జీవిస్తుంది. చిన్న కుండీలో కూడా బాగా పెరుగుతుంది. అందుకే ఇల్లు, ఆఫీసులు, దుకాణాలు వంటి చోట్ల ఎక్కువగా కనిపిస్తుంది. స్నేక్ ప్లాంట్ అందంగా ఉండడమే కాదు, చాలా తక్కువ సంరక్షణతో పెరిగే అద్భుతమైన మొక్క. మీ ఇంట్లో కూడా ఈ మొక్క ఉంటే కామెంట్‌లో మీ అనుభవాన్ని పంచుకోండి. ఇలాంటి మొక్కల గురించి పూర్తి సమాచారం కోసం నందు గ్రీన్ వర్ల్డ్స్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన మొక్కతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.